హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటాకి బాస్ యూట్యూబ్ ఛానల్. వచ్చేసి మన వీడియో ఏంటంటే రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. రేపటి నుంచి అయితే మనం నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఎందుకంటే వెళ్ళి గుడి పోతాం కాబట్టి. అందుకే ఇలా అందరం కలిసి మేము మంచిగా నాన్ వెజ్ మంచిగా తలిగిద్దామని చెప్పని ఫిక్స్ అయిపోయినాం. చూద్దాం రోడ్డు మీద ఏ రెస్టారెంట్ కనిపిస్తే ఆ రెస్టారెంట్కి పోయి టేస్ట్ చేయడం మంచిగా అడిగి తినేది. హలో గైస్, మనమైతే స్టార్ట్ అయిపోయినాం. ప్రస్తుతానికి అయితే మేము తైపీ అన్న మేఫిన ఉన్నట్టు ఏదో ఒకటి అనుకుంటున్నాం. చూద్దాం ఏది అవుదామో. టేస్ట్ చేయడం మంచిగా అడిగైతే పోదాం. ఎందుకంటే మళ్ళీ తినం కాబట్టి మ్యాక్స్ 10 days దాకా తినాం. మళ్ళీ దసరా పండుగ దాకా ఏమన్నా వేయాలని కట్టే తగ్గించేసేయాలి. నేను టైగర్కి పాండియన్ అనికంట మళ్ళీ ఇంకా ముంగడికి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైపీకి పోదాం అనుకున్నాం, కాదని చెప్పేసి మెఫిల్ అనుకుందాం. ఏమన్నా గడ్డి బాయ్ వచ్చి అంతా నేను తీసుకోవద్దా పురాణ అయిపోతాం అంటున్నాను. ఒకసారి అడుగుదాం ఆ గడ్డి బాయ్ ఎడికి తీసుకోబోతున్నావు. ఆ గడ్డి బాయ్ ఎడికి తీసుకోబోతున్నావు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏడా వాళ్ళ ఏ రెస్టారెంట్ కి తీసుకోబోతున్నావు? ఉమ్మ అయిపోతాం అంటావు తింటే. చలో గణేష్ అయితే మొత్తానికి గ్యాలక్సీ అయితే తీసుకొచ్చిండు. చూద్దాం వాళ్ళ టేస్ట్ అయితే ఎట్లుంటుంది అంటావు గణేష్ అన్న టేస్ట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో ఇవాళ. గ్యాలక్సీ అంటారు, ఆ కింద చాయ్ పైన ఫుడ్. వచ్చారు బద్దలు వచ్చారు. చేతిలో అడుక్కుంటున్నాం. బా ఏమున్నాయి వేడి వాటర్ నిజమా అని బాగున్నాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? చూడు ముఖం కనిపించింది కదా, చూడు చూసుకో. ముఖం కనిపిస్తుంది, తెల్లగా కనిపిస్తున్నా. అది లేదు చెప్పాలి మరి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తనకైతే ఫస్ట్ మన గణేష్ అన్న గురించి అని బేబీకాన్ ఆర్డర్ చేసిండే. బాగా టేస్ట్ ఎట్లుంది బాయ్? ఇక మన నాన్ వెజ్ గురించి అయితే ఇక స్టార్ట్. మన నాన్ వెజ్ ఏ బాయ్ ఏం చెప్పినా బాయ్ స్టార్టర్ ఇంతకి? చిల్లీ చికెనా? చిల్లీ చికెన్ ఎట్లుందరా బెటా ఢిల్లో? స్టార్టర్ ఎట్లా తినద్దు. నిమ్మకాయ తీసుకోండి, ఆ నిమ్మకాయ పిండుకొని పైన ఒక చిన్న ఒక ఉల్లిగడ్డ పెట్టేసి ఉల్లిగడ్డ చేతగా ఉల్లిగడ్డ వస్తుంది. అది ఏమనుకోకూడదు. అరే అవునా అన్న వారనా నీకు వారం నా తెలిసి 10 రోజులు వస్తాయి. 2000 నీకు పోతానే వస్తాను. మిస్కో నేను దీనికి తిప్పుతా మేడం. చోలట్క కమలాసన్ మంచోళ్ళకి దేవుడు అన్ని మంచి అందరు చెడ్డోడు, అందుకే మనం వరుణ్ బాయ్ టేస్ట్ ఎట్లుంది? బాగుంది, కాకపోతే మసాలా ఎక్కువ అయిపోయింది బ్రో. డబల్ మసాలా అయిపోయినా మసాలా ఎక్కువనే వస్తుంది. టూ మచ్ మసాలా, ఇంత మసాలా అయిపోయింది. లెగ్గా బ్రో అది నువ్వు అంటున్నావు. లెగ్ చిన్న లెగ్, చిన్న జాయింట్ పావలం పిజియన్. రైట్ వరుణ్ బాయ్. ఓకేరా లోపల బయట బయట తినేస్తాగానే వర్షం పోరా అని అంటున్నా. చెల్లో మనమైతే వచ్చేసినాం బాబు పాన్ షాప్. అబ్బా సాయిరామ్. మంచిగా నీట్గా బిర్యానీ తిని బాబు బాయ్ దగ్గరికి వచ్చి నీట్గా ఒక పాన్ తీసుకొని పాన్ వేసుకుంటే సెట్. ఏమంటారా మనకంట?
రెడీ అయిపోయింది. అన్న స్వీట్ కూడా ఇస్తున్నావు అన్న స్వీట్ ఇట్కొని రెడీగా ఉంటాయి. ఒక స్వీట్ వీడియో రైటా బాబాకి వచ్చేది పాన్ అయితే వేసేసుకున్నాము. బిర్యానీ తిని పాన్ వేసుకుంటే వేరే వైపు అది తెల్లగా వెళ్ళిపోవాలి ఇక ఇంటికి. రైట్ మొత్తానికి అయితే అయిపోయింది, వచ్చేసినాం ఇంటికాడికి అయితే. ఇంకోటి ఏంటంటే మనకు మండే నుంచి అంటే రేపటి నుంచి నాన్ స్టాప్ 9 రోజులు నవరాత్రులు 9 రోజులకు ఒక వీడియో అయితే ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. పడకి బాయ్స్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోరా అనుకో, మీకైతే వీడియోతో డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. డబ్బులు చూసేయచ్చు మీరు. స్టే ట్యూన్ రైట్స్.